కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిండ్రు. మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు జేపీ మిత్రులారా. నిజానికి ఈ కార్యక్రమానికి మీరు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిందేమో కానీ నేను దాదాపుగా 350 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన మిత్రులారా. రాత్రి నిర్మల్కి వచ్చే వరకే 12:30 అయింది. నిన్న రాజ్యాధికార బహుజన రాజ్యాధికార యాత్ర అంటే ఈ తెలంగాణలో దోపిడీ పాలన పోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న రాజ్యాంగబద్ధమైన పాలన రావాలని నేను నా 26 సంవత్సరాల ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలేసి మా కుటుంబం దగ్గర పర్మిషన్ తీసుకొని 62 రోజులుగా మరి తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతున్నా. ఇప్పటి వరకు 537 గ్రామాలు 6500 కిలోమీటర్లు తిరిగిన మిత్రులారా. ఇక నేను తిరిగిన యాత్రలో ఏమేమి ఉన్నాయని నేను తర్వాత చెప్తా కానీ మిత్రులారా, ఈ యాత్రకు ఈ కార్యక్రమానికి దాదాపుగా 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావడం జరిగింది. ఈ నిర్వాహకులు ఇంతకుముందే తమ్ముడు మాట్లాడుతూ మరి దీనికోసం ప్రతిరోజు కూడా ఒక సంఘంగా ఏర్పడి జేబీఎం సంఘంగా ఏర్పడి ప్రతిరోజు కూడా ఒక్కొక్క రూపాయి పొదుపు చేసి కొంత డబ్బులు సంపాదించుకొని అదే విధంగా దాతలు ఎవరైనా ఇస్తే ఆ దాతల దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఈ ప్రాంతమే గర్వించదగ్గ ఒక గొప్ప విగ్రహం పెట్టిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు మిత్రులారా. ఎంతో మంది మహనీయుడు బాబాసాహెబ్ ను ఈ చరిత్ర నుంచి చెరిపేయాలని చూస్తున్నారు. ఆయన రాసిన గొప్ప రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తున్నారు. కొంతమంది అవాకు చెవాకులు వేలి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన పనుల మీద విమర్శలు చేస్తున్నారు. బిడ్డ, మీరు ఆ మాటలు మాట్లాడిన ప్రతిసారి కూడా మా అబ్దుల్లాపూర్ బిడ్డలు, మా గ్రామాల బిడ్డలు ఇట్లాంటి అంబేద్కర్ విగ్రహాలను పెడుతూనే ఉంటారు. నువ్వేం చేసుకుంటావు? నువ్వు ఎక్కడో ప్రగతి భవన్ లో కూర్చొని రాజ్యాంగాన్ని రద్దు చేస్తానుడు. ఇదే గోదావరి దాటిన తర్వాత వచ్చే నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ రాజ్యాంగాన్ని రద్దు చేస్తానుడు. ఢిల్లీలో కూర్చున్న నరేంద్ర మోడీ కూడా రాజ్యాంగాన్ని రద్దు చేసి మేము కొత్త రాజ్యాంగం పెడతామన్నాడు. మీరు ఎన్నిసార్లు అంటారో అన్ని విగ్రహాలు ఇక్కడే కాదు ప్రపంచంలో వస్తాను. ఏం చెప్తున్నారు? బాబాసాహెబ్ అంబేద్కర్ కాలి గోటికి కూడా మీరు పనికిరారు. చెప్తున్నాను, ఎవరి దగ్గర ఎప్పుడు ఏ పోలీసు వాళ్ళ కేసు పెట్టుకుంటూ పెట్టుకోపో. బాబాసాహెబ్ అంబేద్కర్ కాలి గోటి కూడా పనికిరారు. మీరు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద, ఆయన చేసిన పనుల మీద, ఆయన జీవిత చరిత్ర మీద మీరు కామెంట్ చేసినట్లయితే మిత్రులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం మనకు రాజ్యాంగం మాత్రమే ఇవ్వలేదు, ఒక గొప్ప భవిష్యత్ ఇచ్చిపోయిండు. ఇలా మహనీయుడు లేకపోయిండుంటే ఈ రోజు ప్రవీణ్ కుమార్ లేడు. మిత్రులారా, నాతో పాటు మీరు లేరు. ఇక్కడ ఎంతో మంది తమ్ములు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు, చెల్లెళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు, రాజకీయాలు ఉంటున్నారు, అదే విధంగా జర్నలిజంలు ఉంటున్నారు, అదే విధంగా బట్టలు వేసుకొని తిరుగుతున్నారు, చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు, 3 పూటలు అన్నం తింటున్నారంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే, ఎవరి వల్ల కాదు, కాలేరదు. మిత్రులారా, మా అమ్మమ్మలు తాతలు ఎట్టి చాకిరీ చేసేటోళ్ళు, వెట్టి చాకిరీ చేసేటోళ్ళు, దొరల దగ్గర జీతం ఉండేటోళ్ళు, వాళ్ళు పడ్డ గోసలు అన్ని ఇన్ని కాదు, ఇట్లా కరెంటు కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు బతికిండ్రు. కేవలం సావిత్రిబాయి పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దార్శనికత వల్ల మా అమ్మ చదువుకొని ఒక ఉద్యోగస్తురాలైంది, మా నాయన చదువుకొని ఒక టీచర్ అయిండు, వాళ్ళ కడుపున పుట్టిన మేము మళ్ళీ చదువుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ వల్ల ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిన. మిత్రులారా, మా తమ్ముడు ఒక ప్రొఫెసర్ అయిండు, మా చెల్లెలు ఒక డాక్టర్ అయిండు. మిత్రులారా, అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమే.
ఇంకెవ్వరి పుణ్యం కాదు. మిత్రులారా, నేను 26 సంవత్సరాలు సోషల్ వెల్ఫేర్, 26 సంవత్సరాల ఐపీఎస్ ఉద్యోగం చేసిన, నాకెందుకు 17 సంవత్సరాల ఉద్యోగం చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో మన బిడ్డలు, బహుజన బిడ్డలు, బహుజనులంటే ఎవరు అది కూడా తెలుసుకోవాలి. బహుజనులంటే చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, గొల్ల, గౌడ, ముదిరాజు, మున్నూరు కాపు, వడ్డెర, పద్మశాలి లాంటి వెనకకు నెట్టివేయబడ్డ కులాలు, వెనకబడిన తరగతులు కాదు. ఎవడు కూడా ఇష్టం ఉండి తెలిసి వెనకబడడు. వెనకకు కుట్రపూరితంగా నెట్టివేయబడ్డ కులాలు మాల, మాదిగ, మహరు, చెమరు, మాంగు, రెల్లి, చిందు, గౌడ్, బైండ్ల లాంటి షెడ్యూల్డ్ కులాలు, లంబాడ, గోండు, కోయ మరియు చెంచు, ఎరుకల లాంటి గిరిజన తెగలు, ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు, కరవ కూలీలు, అట్టా కూలీలు, ఆటో డ్రైవర్లు, రైతు కూలీలు, కౌలు రైతులు, పేద రైతులు, లారీ డ్రైవర్లు, లారీ క్లీనర్లు, ఆటో డ్రైవర్లు, వీళ్ళందరూ కూడా బహుజనులే. మిత్రులారా, వీళ్ళందరి కోసమే బాబాసాహెబ్ రాజ్యాంగం రాసిండు. వీళ్ళందరి కోసం రాసిండు మిత్రులారా. అయితే 17 సంవత్సరాల పోలీసు సర్వీస్ తర్వాత నాకు అనిపించింది, ఒక్కసారి బాబాసాహెబ్ బొమ్మ చూసిన ఈ మహనీయుడు మా అందరి కోసం, మా అమ్మ కోసం, మా నాయన కోసం, మా లాంటి అమ్మ లాంటి లక్షలాది మంది, కోట్లాది మంది అమ్మాయిల కోసం, కోట్లాది మంది పేద బిడ్డల కోసం తన 4 పిల్లలను చంపుకొని, అంటే 4 పిల్లలు అనారోగ్యంతో ఉన్న ఎక్కడో లండన్ లో ఉండి మన కోసం చదివి రాత్రింబవలు చదివి మన కోసం 8 రోజులు, 10 రోజులు, 15 రోజులు నౌకలో ప్రయాణం చేసి దూర ప్రాంతాల్లో ఉండి మన హక్కుల కోసం పోరాడి ఆ మహనీయుడు త్యాగం చేస్తే, నేనెందుకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఏసీ రూమ్లలో ఉంటూ లక్షల రూపాయల జీతం నెలకు తీసుకుంటూ నేను ఎట్లా సంతోషంగా ఉంటున్నానని తెలిసిన రోజు, నేను ఆ రోజే మరి హార్వర్డ్ యూనివర్సిటీ పోయి చదువుకోవడం, అక్కడి నుండి వాపస్ వచ్చి ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకుండా ఆ రోజే వచ్చి మన పేద బిడ్డలు చదువుతున్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెంట్ స్కూల్ కు సెక్రటరీగా మారిన మిత్రులారా, ఇక్కడ ఉన్న చాలా మంది బిడ్డలు, ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన స్వేరో బిడ్డలందరూ కూడా నేను ఒకప్పుడు సెక్రటరీగా పనిచేసిన గురుకులాల్లోనే చదువుకున్నారు మిత్రులారా. ఇంకా చాలా మంది, లక్షల మంది బిడ్డలు రాబోయే రోజుల్లో చదువుకుంటారు. కానీ మీరందరూ అడగవచ్చు, అరే సార్ ఇంత మంచోడు, యూనిఫామ్ వేసుకున్నాడు, 2,63,000 రూపాయల జీతము వచ్చేది నెలకు, 7 సంవత్సరాల సర్వీస్ ఇంకా మిగిలి ఉన్నది, ఇంకా 7 సంవత్సరాలు ఉద్యోగం చేయించిన ఎందుకు ఈయన రాజీనామా చేసిన విషయం ఎంతమందికి తెలుసు? చేతులుతుంది. పర్వాలేదు, మీరు బాగానే రాజకీయంగా చాలా చైతన్యవంతంగా ఉన్నారు మిత్రులారా. 20 జూలై నాడు నేను నా ఉద్యోగానికి అక్కడ చెత్తపుట్లో పడేసి వచ్చిన. ఎందుకు పడేసిన అది ముఖ్యం, అది తెలుసుకోవాలి. చెప్పడానికి ఇక్కడికి వచ్చిన ఎందుకు నా ఉద్యోగాన్ని నేను చెత్తపుట్లో పడేసి వచ్చిన, ఎందుకు పడేసి వచ్చిన అంటే బాబాసాహెబే కారణం. బాబాసాహెబ్ ఆత్మ బిడ్డ, నేనేం చెప్పిన మీ అందరికీ, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం. మనం సింహాసనం ఎక్కాలి. ఆ రాజసింహాసనం మనం ఎక్కుతనే మనను బలులివ్వరు, మన మీద దౌర్జన్యాలు ఆగవు, మన మీద దోపిడీ అనేది జరగదు, మనను అంటరాని వాళ్ళుగా చూడరు. ఆ రాజసింహాసనం మన దగ్గర ఉండాలి. మన వర్గాలను ఆ రాజసింహాసనం వైపు మళ్లించు. మన వాళ్ళకి రాజ్యాధికారం అంటే ఏందో రుచి చూపించన్న మాట బాబాసాహెబ్ గారు అన్న మాట. ఆయన మా ఇంట్లో 3 బొమ్మలు ఉంటాయి. ఒకటి మహాత్మా జ్యోతిరావు పూలే, 2 బాబాసాహెబ్ అంబేద్కర్, 3 మాన్యశ్రీ కాంశీరామ్ గారు. ఎప్పుడు ఆ బొమ్మలు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మ పెట్టుకోవడానికి భయపడతారు. బిడ్డ, మేము గుండెలలోనే పెట్టుకున్న బాబాసాహెబ్ ఏం చేసుకుంటారో ఏ ప్రభుత్వ ఆఫీసు అయినా బాబాసాహెబ్ బొమ్మ లేకుండా నేను ఎప్పుడు కూడా పని చేయలేదు మిత్రులారా. మీకు మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, ఎందుకు నేను రాజీనామా చేసిన అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం. అంటే రాజ్యంలో మనం ఉండాలి.
అధికార కేంద్రంలో మనం ఉండాలి, అంచులల్లా కాదు. మిత్రులారా, ఈ 62 రోజులల్లా నాతో పాటు చాలా మంది బిడ్డలు ఇక్కడ ఉన్నారు, నాతో పాటు తిరిగిన వాళ్ళు. ఈ 62 రోజులల్లా ఈ పేద వర్గాలకు, ఎస్సీ గాని, ఎస్టీ గాని, బీసీ గాని, పేద వర్గాలకు రాజ్యం అంటే తెలియదు, రాజ్యాధికారం అంటే తెలియదు. ఆ రాజ్యాధికారం ద్వారా వచ్చే లాభాలు, వచ్చే గౌరవం, వచ్చే సంపద, ఇవన్నీ ఏం తెలియవు మిత్రులారా. ఇది చాలా చాలా దయనీయం. అందుకనే నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పట్టుకున్నప్పుడల్లా, లేకపోతే దాన్ని చూసినప్పుడల్లా, దాన్ని దండేసినప్పుడల్లా నాకు బాధ అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. ఎందుకు బాధ అనిపిస్తుంది? అయ్యో, ఈ దేశంలో లక్షల కోట్లాది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయి, కానీ ఎక్కడ చూడు దౌర్జన్యాలు ఈ పేద వర్గాల మీదనే జరుగుతున్నాయి. ఎక్కడ చూడు వీళ్ళే పేదరికంలో ఉన్నారు. పోలీస్ స్టేషన్లలో లాకప్ డెత్లలో వీళ్ళే చేస్తారు. జైళ్లలో 100కు 68 మంది ఖైదీలు వీళ్ళే ఉంటున్నారు. ఎక్కడ చూడు భూమి లేని నిరుపేదలు అంటే వీళ్ళే ఉంటారు, కరువు కూలీలు అంటే వీళ్ళే ఉంటారు, అడ్డా కూలీలు అంటే వీళ్ళే ఉంటారు, లారీల క్లీనర్లు అంటే వీళ్ళే ఉంటారు, కంపెనీలలో హమాలీ వీళ్ళే ఉంటారు, వరి కళ్ళాలలో కూడా హమాలీలు వీళ్ళే ఉంటారు. ఎందుకు వీళ్ళు కాంట్రాక్టర్లుగా మారకపోతున్నారు? ఎందుకు వాళ్ళు శ్రీ చైతన్య నారాయణ లాంటి స్కూల్ పెట్టలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళు పల్లా రాజేశ్వర రెడ్డి, మల్లారెడ్డి లాంటి యూనివర్సిటీలు ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఎందుకు కల్వకుంట్ల కవిత లాగా 300 ఎకరాలు ఇక్కడనే లోయేశ్వర మండలిలో తీసుకున్న 300 ఎకరాల లాగా ఎందుకు పెట్టలేకపోతున్నారు? వాళ్ళు ఆమె 300 ఎకరాలు ఎట్లా కబ్జా చేస్తున్నది? ఈ పేద వర్గాలు ఎందుకు ఆ 300 ఎకరాలు కబ్జా చేయలేకపోతున్నారు? ఎందుకు వీళ్ళ చేతులలో ఫామ్ హౌస్ లేవు? ఎందుకు వీళ్ళ చేతుల ఫామ్ హౌస్ లేవు? ఎందుకు వీళ్ళ ఇళ్లలో కార్లు లేవు? వీళ్ళు ఎప్పుడు కూడా కార్లకు లేవు. ఎందుకు వీళ్ళ చేతుల హైటెక్ సిటీ రోజు కేసీఆర్ కొడుకు కేటీఆర్, ఆయన రోజు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తుంటాడు. ఆ కేటీఆర్ చేసే ట్వీట్లు ఏవి? హైటెక్ సిటీలో ఆ కంపెనీ వచ్చింది, ఈ కంపెనీ వచ్చింది. ఎందుకు ఈ పేద బిడ్డలు ఎవరైతే బాబాసాహెబ్ గారు అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నారో వాళ్ళ చేతులలో ఎందుకు ఈ కంపెనీలు లేవు? ఎందుకు వీళ్ళు ఎప్పుడు అమాలీలుగా బతుకుతున్నారు? ఎందుకు రైస్ మిల్లు వీళ్ళ చేతులలో లేవు? ఎందుకు సినిమాలలో కేవలం వీళ్ళు ప్రేక్షకులుగా మిగిలిపోతున్నారు? మనసు మమత లాంటి సీరియల్లో, డాక్టర్ బాబు లాంటి సీరియల్లో, RRR లేకపోతే బాహుబలి లాంటి సినిమాలు వీళ్ళెందుకు తీయలేకపోతున్నారు? వీళ్ళ చేతుల సినిమా రంగం ఎందుకు లేదు? మిత్రులారా, ఇదంతా ఎందుకు లేదు తెలుసా మీకు? మీ చేతిలో అధికారం లేదు. బాబాసాహెబ్ విగ్రహాలు మాత్రమే పెట్టుకుంటున్నాం మనం, కానీ బాబాసాహెబ్ ఏం చెప్పిండో అది మరుస్తున్నాం మిత్రులారా. బాబాసాహెబ్ విగ్రహాలు పెట్టుకుంటున్నాం. ఆ రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ 75 ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాం? దొరలకు ఇస్తున్నాం. దొరలు ఏం చేస్తారు? వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బులు, ఎట్లా అక్రమం అంటే ఎట్లా? గనులు, ఇసుక క్వారీలు, గనులు, భూ కబ్జాలు, కంపెనీలు, బినామీ కంపెనీలు, ఇంకా ఎన్నో దందలు. ఈ దందల ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బును భూమిలో దాచిపెట్టుకొని, విదేశాలలో దాచిపెట్టుకొని, బినామీ వ్యాపారాలు చేసి అక్కడి నుంచి ఓట్ల ముందర మన ఇళ్ళ దగ్గరకు వస్తారు. వీళ్ళు వస్తారా రారా? ఓట్ల ముందర మన దగ్గరకు వచ్చి మన ఇళ్ళ ముందర సారాయి సీసాలు పెడతారు, మన యూత్ తోని దావతులు పెట్టిస్తారు. అదే విధంగా మనకు వద్దంటే కూడా బతుకమ్మ చీరలు ఇస్తారు. అవన్నీ ఇది వాస్తవం. మీ దాంట్లో ఎంతమంది ముఖ్యమంత్రి కేసీఆర్ కూర్చునే ప్రగతి భవన్ కు 5 రోజులు చేతులేస్తుంది? ఒక్కడు కూడా లేడు. కానీ ముఖ్యమంత్రి ఆ ప్రగతి భవన్ లో కూర్చోవడానికి కారకులు ఎవరు? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మనమే. మన ఓట్లు తీసుకొని ముఖ్యమంత్రి ఆ ప్రగతి భవన్ లో కూర్చొని ఈ ఎమ్మెల్యేలు ఆయనకు సపోర్ట్ చేసి ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలోకి మీరు పోకపోతే ఎట్లా మీరు రాజులైతారు? బాబాసాహెబ్ ఏం చెప్పిండు? రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం. బిడ్డలారా, మీరు రాజులుగా మారండి అని చెప్పిండ్రు. మనం బానిసలుగా మారినాం. సారాయికి బానిసలుగా మారినాం, 1 కేజీ మటన్ కు బానిసలుగా మారినాం, కేజీ చికెన్ కు బానిసలుగా మారినాం, లేకపోతే బతుకమ్మ చీరలకు బానిసలుగా మారినాం, లేకపోతే వాళ్ళు చెప్పే మోసపు మాటలకు బానిసలుగా మారి మన చిన్నారి బిడ్డల భవిష్యత్తు నాశనం చేస్తున్నాం. నేను ఎందుకు బిడ్డల గురించే మాట్లాడుతున్నా? ఏ తల్లి అయినా
గర్భం ధరించినప్పుడు నవమాసాలు మోసినప్పుడు తల్లైనా తండ్రైనా నా బిడ్డ నాకన్నా గొప్పగా కావాలని అనుకుంటాడు, అవునా కదా? కూలీనాలు పని చేసుకుంటాం మనం. నా బిడ్డ మళ్ళీ ఎండకు ఎండవద్దు, వానకు తడవద్దు, నా బిడ్డ నాలాగా కూలి చేయొద్దు. నేను ఇప్పుడు నడుము నొప్పి వస్తున్నా, ఈ కంట్రోల్ బియ్యం తినలేక వస్తున్నా, ఈ రేకుల చెట్ల తినలేక వస్తున్నా, ఈ 70 కేజీల బస్తాను మొయ్యలేక హమాలి పని చేసి వస్తున్నా, లేకపోతే ఆటో డ్రైవర్ గా ఎన్ని రోజులు పనిచేసినా, ఎన్ని గంటలు పనిచేసినా 200 రూపాయలే వస్తున్నది, ఆ సేటుతో తిట్లు తినలేక వస్తున్నా అన్న భావన అందరి తల్లులకు తండ్రులకు ఉంటది, ముఖ్యంగా తల్లికి ఉంటది, ఎందుకంటే గర్భం మోసే తల్లి కాబట్టి. కానీ మిత్రులారా, ఈ బిడ్డలను నేను ఒక్కడే ఉదాహరణ చెప్తాను, రాజ్యం ఎట్లా పనిచేస్తానది. ఈ బిడ్డలను నేను సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇదే ముదల్ స్కూల్ కూడా ఇన్ఛార్జ్ ఉంటే, నేను సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు మంచి ఇప్పుడు డాన్స్ చేసిన అమ్మాయి లాంటి పిల్లలు, ఇప్పుడు నాకు డబ్బులు ఇచ్చిన అమ్మాయి లాంటి పిల్లలందరినీ కూడా తెలివైన వాళ్ళందరినీ తీసుకొని ఢిల్లీ యూనివర్సిటీ, అంటే ప్రధానమంత్రుల పిల్లలు, మంత్రుల పిల్లలు, IAS ల పిల్లలు, IPS ల పిల్లలు ఏ యూనివర్సిటీలో అయితే చదువుతారో ఆ పిల్లలు మా పిల్లలు ఏం తక్కువ చేసిండ్రు అని చెప్పి ఇక్కడి నుండి లెఫ్ట్ పోచంపాడు నుంచి హెప్సిబా అనే అమ్మాయిని, సాక్షి అనే అమ్మాయిని కూడా అక్కడికి పంపించి 100 మందిని అక్కడికి పంపిస్తే 300 మంది పిల్లలకు కొత్త హాస్టల్ ఒకటి ఓపెన్ చేసి నెలకు 1800 రూపాయలు మాత్రమే, బాగా గుర్తుపెట్టుకోండి, 1800 రూపాయలు మాత్రమే వాళ్ళకి. 18,000 సంవత్సరానికి 18,000 ఇచ్చి ఆ పిల్లలకు అక్కడ కూర్చోబెడితే, నేను ఎప్పుడైతే నా IPS పదవికి రాజీనామా చేసినో, మరుసటి రోజు హాస్టల్ బంద్ చేసింది. మీరు చెప్పుండ్రి మిత్రులారా, ఆ పిల్లలు రెడ్డిల పిల్లలు, వెల్మదొరల పిల్లలు, లేకపోతే మరి కమ్మదొరల పిల్లలు, లేకపోతే ఇంకెవరైనా పిల్లలు. నేను ఏ కులానికి వ్యతిరేక కాదు, నేను ఒక కులం పేరు తీసుకుంటున్నా, నేను కులాన్ని నిందిస్తలేను, కానీ వాస్తవాలు చెప్పాలి మీకు. వీళ్ళు ఈ ఆధిపత్య వర్గాలకు చెందిన కులాల పిల్లలైతే బంద్ చేద్దరా హాస్టల్? చెప్పండి, బంద్ చేస్తారా? వీళ్ళు కూలీనాలు చేసే కుటుంబాలు కాబట్టి, వీళ్ళని తన్నినా పడతారు కాబట్టి, మరియమ్మలాగా పోలీస్ స్టేషన్లలో మరియమ్మ అనే ఒక దళిత మహిళను ఇక్కడ అడ్డగూడూరు అని, సూర్యాపేట జిల్లా అడ్డగూడూరులో రోకల్ బండలు ఎక్కించి 3 రోజులు టార్చర్ చేస్తే చచ్చిపోయింది. నేనంటే ఆ ప్లేస్ లో వేరే ఆధిపత్య వర్గాలకు చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే టార్చర్ చేస్తారా మహిళలను? అలా కరెంట్ షాకులు పెట్టి చెప్తారా? అంటే నేను ఎందుకు చెప్తున్నా, ఈ హాస్టళ్లలో ఆధిపత్య వర్గాలకు చెందిన పిల్లలు ఉంటే బంద్ చేస్తారా? బంద్ చేయరు. బాబాసాహెబ్ అదే చెప్పిండు, మేకలనే బలిస్తారు కానీ పులులను బలివ్వరు అని చెప్పిండు బాబాసాహెబ్. నేను ఇవాళ అబ్దుల్లాపూర్ ప్రజలను అడుగుతున్నా, లోకేశ్వర్ ప్రజలను అడుగుతున్నా, ముదోల్ బిడ్డలను అడుగుతున్నా, ఎన్ని రోజులు మీరు మేకలాగుంటారు? ఎన్ని రోజులు మేకలాగుంటారు? ఎప్పుడు పులులు అవుతారు చెప్పండి? ఎప్పుడైతారు పులులుగా? మీరు ఏను గుర్తుకు ఓటేసినప్పుడు అవుతారా? సో మిత్రులారా, నేను ఏం చెప్తున్నా అంటే, అదే బిడ్డలు నేను ఒక మంత్రిని అడిగిన, మంత్రి అడిగితే ఏమంటాడు, అయ్యా సార్ నా కంట్రోల్లో లేదు, మీరు ముఖ్యమంత్రిని అడుగుండి అంటారు. అరే మేము ఓటేసింది నీకు, మేము మీ ఎమ్మెల్యేని గెలిపించింది మేము, మరి మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అడిగంటే ముఖ్యమంత్రి ఆఫీస్ పోతేనేమో మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, మరి ఎవరిని అడగాలి? మా బిడ్డలు 300 మంది రోడ్ల మీద పడ్డారు. ఈ రోజు ఆ బిడ్డలు కూలి పని చేసుకుంటా ఢిల్లీలో చదువుకుంటున్నారు. అవసరమా? అంత దుర్మార్గమా? అంటే నేను ఒక పెద్ద మంత్రిని అడిగిన, ఒక పెద్ద ఆయన అడిగిన, ఒక రాజకీయ నాయకుని అడిగితే మీరు ఎంత అమాయకంగా ఆలోచిస్తాండ్రు. ఏ దొర కూడా ఏమంటాడు, ఏ దొర కూడా ఈ పేద వర్గాలకు చెందిన వాళ్ళు, ఈ SC ST BC మైనారిటీకి చెందిన వాళ్ళు ఎవరు కూడా ఉన్నత చదువులు చదవాలని అనుకోరు. ఎందుకు అనుకోరు అంటే, వీళ్ళు చదువుకొని, ఇప్పుడు ఆమె ప్రతిజ్ఞా శ్రీనివాస్ చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడింది, వీళ్ళు చదువుకొని ఇంగ్లీషు మాట్లాడు మొదలుపెట్టి, వీళ్ళు విమానాలలో ఎక్కి, వీళ్ళు లక్షల రూపాయలు సంపాదించుకుంటా, వీళ్ళు బంగారు కడ వేసుకొని వచ్చి రేబన్ కళాతాలు పెట్టుకొని వస్తే దొరలు అనుకుంటారంట, మేము మా గొర్రెవాడికి వస్తాడు, మరి వీళ్ళు ఈ పనులు చేస్తే మా బర్రెలెవరు కాస్తారు, మా ఇళ్లలో బండలు ఎవరు తొడుస్తారు, మా బట్టలు ఎవరు ఉతుకుతారు? అర్థమైందా మీకు? మా పీరియలు ఎవరు మోస్తారు అన్న కాడికి దొరలు వచ్చిండ్రు కాబట్టి మన విద్యను నాశనం చేస్తున్నారు. మిత్రులారా, నేను 6 యూనివర్సిటీలు తిరిగినా ఏ యూనివర్సిటీ పైన పంతులు లేరు. ఉదాహరణకు
తెలంగాణ యూనివర్సిటీలో పక్కన తెలంగాణ కాదు సారీ బాసర యూనివర్సిటీకి నేరువైన మా సూర్య మిత్రులు కూడా వచ్చిండు మిత్రులారా. 161 మంది ప్రొఫెసర్లు ఉండాల్సిన చోట ఎంతమంది ఉన్నారు? 19 మంది ఉన్నారు. 161 మంది ఉండాల్సిన 19 మంది ఉన్నారు. అమ్మాయిలు ఏడ్చుకుంటా నన్ను తీసుకొని పోయినారు. డాడీ నువ్వు సార్ లోపలికి రా అని చెప్పి అందరిని పక్కన పెట్టి నన్ను ఒక్కని లోపలికి తీసుకొని పోయి ఇవాళ టాయిలెట్లకు తీసుకొని పోయినారు. టాయిలెట్ల కుక్కలు ఉన్నాయి. అమ్మాయిల బాసర ఇక్కడ నుంచి కేవలం 20-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాసరల అమ్మాయిలు చెప్తున్నారు మా టాయిలెట్ల కుక్కలు వస్తున్నాయి. ఏం చెప్పాలి? అదే దొరల బిడ్డలు ఈ బాసరలో చదివితే కుక్కలు ఉండనిస్తారా? అక్కడ ప్రిన్సిపల్ బతుకు కుక్క బతుకు చేస్తారు. ఇవాళ మనం అడుగుతలేమని మన ఎమ్మెల్యేలు నోట్లకు తాళాలు వేసుకున్నారని, మన ఎమ్మెల్యేలు ఎంపీలు చెంచాగిరి చేస్తున్నారని, వాళ్ళందరినీ ఎట్లయినా అణిచివేయచ్చు అని చెప్పి వాళ్ళకి ఒక చికెన్ ముక్క పడేస్తే నోరు మూసుకుంటారని చెప్పి 9,000 మంది బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డల జీవితాలను నాశనం చేస్తున్నారు ఈ బాసర్లనే. నేను పొందిన పోలీసులు ఆపిర్రు, నేను దొప్పుకొని పోయినా. నేను ఈ పిల్లల తండ్రిని, ఈ పిల్లల తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చిండ్రు. నా సొంత పిల్లలు వదిలేసి ఈ పిల్లలే నా పిల్లలు అనుకోండి 10 సంవత్సరాలు బతికిన నేను బరాబర్ పోతాను. లోపలి పోతే అరే తొందరమ్మని ప్రవీణ్ సార్ తొందరమ్మని పోతే అన్నం తినే దగ్గర మురికి కాలువలు క్లీన్ కూడా చేసే ఓపిక కూడా లేదు ఈ యంత్రాంగానికి. ఒక్కరోజు కూడా ఈ అధికారులు వచ్చి ఆ పిల్లల కోసం కన్నీళ్లు చూడలేదు. మిత్రులారా, నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఈ ప్రశ్నలన్నీ రాజ్యాధికారం బాబాసాహెబ్ విగ్రహం పెట్టుకున్నంత మాత్రం కాదు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, అన్ని గ్రామాలకు చెప్పండి. నేను వచ్చినప్పుడు 10 గ్రామాలలో నాతో దండలేపించాడు. అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నంత మాత్రాన పండుగ కాదు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని రాజకీయ అస్త్రంగా మలిచి మీరు నాయకులైనప్పుడే న్యాయం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఇది చాలా చాలా ముఖ్యమైనది. అధికారం ఎట్ట పనిచేస్తుందంటే చెప్పనా, మన టిఆర్ఎస్ వాళ్ళ పార్టీ ఆఫీస్ కు నిర్మల్ వాళ్ళ పార్టీ ఆఫీస్ కు ఎస్సీ కార్పొరేషన్ భూములు కబ్జా చేసి కట్టుకున్నారంట. ఇప్పుడు మన పార్టీ వాళ్ళు చెప్పింది, మీరు అర్థం చేసుకోండి. టిఆర్ఎస్ 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తిని 4,93,000 రూపాయలకు గుంజుకొని హైదరాబాద్ లో పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు. నేనన్నా 100 కోట్లు మా చేతులకు వస్తే మా బిడ్డలందరినీ ఒకటే దెబ్బ కబరికా పంపిస్తానని చెప్పిన. మీరు ఎప్పుడన్నా విన్నారా ప్రసూతికి పోయిన మహిళల వార్డులల్లా పాములు వస్తాయనండి? ఒక్కసారి ఆలోచించండి. ఒక పేషెంట్ వరంగల్ ట్రీట్మెంట్ కు పోతాడు, ఆయన ఎలుకలు కొరికి చంపేస్తాయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలుకలు కొరికి పేషెంట్లు చంపేస్తాయి. ముఖ్యమంత్రి ఏమో తలనొప్పి వేస్తే, కంటి నొప్పి వేస్తే పోయి యశోద హాస్పిటల్ పడుకుంటాడు, ప్రైవేట్ హాస్పిటల్. అంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రికే ప్రభుత్వ హాస్పిటల్ మీద నమ్మకం లేదు. మరి పేద ప్రజలకు ఎట్లుంటది ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఇవన్నీ ఎప్పుడు పోతాయి అంటే మన చేతులకు రాజ్యం వచ్చినప్పుడే పోతాయి. బాబాసాహెబ్ అదే చెప్పిండు. ఈ రోజు మనం ఆ మహనీయుడికి ఇచ్చే నివాళి విగ్రహం పెట్టడం కాదు, రేపు ఓట్లల్లో వాళ్ళు 10 లక్షల రూపాయలు ఇచ్చినా, 10 కోట్ల రూపాయలు ఇచ్చినా, 10 తులాల బంగారం ఇచ్చినా, మన కాళ్ళ మీద పడ్డ తల నరుక్కున్నా, ఇంటికి 10 కిలోల మటన్ పంపించిన, వారం రోజులు దావత్ పెట్టి యూత్ అంతా మోటివేట్ చేసిన, లోపలికి పోయిన తర్వాత బాబాసాహెబ్ సెలెక్ట్ చేసిన గుర్తేది? బాబాసాహెబ్ ఏ గుర్తు సెలెక్ట్ చేసిండు? ఏను గుర్తు సెలెక్ట్ చేసిండు. దయచేసి మన జీవితాలను ఆ గుర్తు ద్వారానే మార్చుకోవాలి మిత్రులారా. ఇది బాబాసాహెబ్ పెట్టిన పార్టీ. చాలా మంది నన్ను అడిగినారు, అరే ప్రవీణ్ సార్ నువ్వు కూడా ఆ సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి లాగా కేసీఆర్ కాళ్ళ మీద పడితే నీకేదో ఒక పోస్ట్ ఇచ్చు కదా, ఆ బండి సంజయ్ దగ్గర పోతే నీకు సెంటర్ లో ఏదో ఒకటి ఇచ్చినాడు కదా, రేవంత్ రెడ్డి దగ్గర పోతే నీకు ఇంకో ఏదో ల్యాండ్ చూపించినాడు కదా అని చెప్పి అన్నారు. నేనన్నా చచ్చినా బతికినా బాబాసాహెబ్తోనే చస్తా కానీ నేను వేరే వాళ్ళతో చెప్పింది బరాబర్. మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆ మహనీయుడు. రేపు రాబోయే రోజుల్లో ఇంకొక భూగోళం ఉన్నంత వరకు ఈ దేశంలో జనాలు ఆత్మగౌరవంతో బతకాలంటే కేవలం బాబాసాహెబ్ మాత్రమే కారణం, ఎవ్వరూ చేయలేరు మిత్రులారా. అందుకొరకే దయచేసి మిత్రులారా రాజకీయంగా ఆలోచించాలి, భయపడొద్దు, బరాబర్ భయపడద్దు. మనం ఒక్కరం కాదు, ఇతరం కాదు, 99 మంది ఉన్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణాల పేదలు అందరు కలిస్తే తప్పకుండా మన రాజ్యం వస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఇవాళ రేపు కేసీఆర్ కూడా చేపిమంటున్నాడు.
వాళ్ళ కొడుకుతో కూడా చేపించమనిపిస్తున్నాడు, వాళ్ళ బిడ్డతో కూడా చేపించమనిపిస్తున్నాడు. రేపు వాళ్ళందరూ ఈ నీలుకండ వేసుకొని వస్తున్నారు. అదేదో కొత్త 9 సంవత్సరాలు బాబాసాహెబ్ విగ్రహాన్ని ముట్టుకొని వ్యక్తి, తన ఆఫీసులో బాబాసాహెబ్ బొమ్మను పెట్టుకొని వ్యక్తి, వినుడి, 9 సంవత్సరాలు బాబాసాహెబ్ విగ్రహాన్ని ముట్టుకొని వ్యక్తి, ఆయన ఆఫీసులో బాబాసాహెబ్ బొమ్మను పెట్టుకొని వ్యక్తి, బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్న వ్యక్తి ఇలా జేబీ అంటున్నాడు. మీరు అర్థం చేసుకోండి, మళ్ళొకసారి మోసపోకండి. 75 సంవత్సరాలు మోసపోయినాం, 75 సంవత్సరాలు మోసపోయిన మిత్రులారా, మళ్ళొకసారి మోసపోకండి. దయచేసి మన పిల్లల మొహాలు చూడండి, వాళ్ళ భవిష్యత్తు చూడండి, పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు చూడండి, పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు చూడండి, వాళ్ళ పిల్లల మొహాలు చూడండి. వాళ్ళందరి జీవితాలు బాగుపడాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఏ పార్టీని అయితే సమర్థించారో ఆ పార్టీని మీరు సమర్థించి రాజకీయంగా కూడా మన పిల్లల్ని చైతన్యవంతం చేయాలి. అదే విధంగా మన బిడ్డలను ఆ రాజసింహాసనం మీద కూర్చోబెట్టాలి. చివరిగా ఒక్క సామెత చెప్పి ముగిస్తాం మిత్రులారా. మీరు పెళ్లిళ్ళకి పోయింటారు కదా, ఎప్పుడన్నా పెళ్లిళ్ళకి పోయినరా? పెళ్లిళ్ళకి పేరెంటాలకు పోతారు కదా అప్పుడప్పుడు. బంతిలో కూర్చున్నప్పుడు వడ్డించేవాడు మనవాడైతే బంతిలో చివరి వరుసలో కూర్చున్నా కూడా మంచి మంచి ముక్కలు తీసుకొచ్చిస్తాడు, అవునా? వడ్డించేవాడు మనవాడు కాకపోతే ముందు వరుసలో వచ్చినా కూడా నీళ్ళ చారు లేకపోతే పప్పు లేని చారే మీ దగ్గరికి వస్తుంది, బొక్కలు వస్తాయి, ముక్కలు రావు మిత్రులారా. ఈ రోజు రాజ్యం కూడా అటువంటిదే. వడ్డించేవాడు దొర అయితే దొరలకే కాంట్రాక్ట్లు వస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్టు 1,15,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు. అందులో ఒక ఎస్సీ లేడు, ఒక బీసీ లేడు, ఒక ఎస్టీ లేడు, ఒక మైనారిటీ లేడు. అందరు కూడా ఆధిపత్య వర్గాలే తీసుకున్నారు. మిషన్ భగీరథ 36,000 కోట్ల ప్రాజెక్టు. ఒక ఎస్సీ లేడు, ఒక ఎస్టీ లేడు, ఒక బీసీ లేడు, ఒక మైనారిటీ లేడు. ఎక్కడ పోయినాడు? 100కు 90 మంది వీళ్ళే ఉన్నారు, కానీ 90% సంపద 1% దగ్గరనే ఉన్నది. అందుకొరకే బాబాసాహెబ్ చెప్పిండు రాజ్యాంగంలో ఆర్టికల్ 39 ఏం చెప్పిండు బాబాసాహెబ్? దయచేసి మిత్రులారా, ఆ సంపద మీది, మీరందరూ నేను ఇచ్చిన ఓటక్కును వినియోగించుకొని ఆ సంపదను జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాంగబద్ధంగా గుంజుకోండి, మీ రాజ్యం మీరే ఎన్నుకోండి అని చెప్పిపోయిన మహనీయుడు మిత్రులారా. అందుకొరకు ఆ మహనీయుడు బొమ్మ పెట్టుకున్నందుకన్నా ఈ రోజు నుంచే మీరు ఇళ్లకు పోయినప్పుడు మనసు మమత సీరియల్ 1 నిమిషం బంద్ చేయండి, డాక్టర్ బాబు బంద్ చేయండి, ఎంతెంత దూరం బంద్ చేయండి, కార్తీక దీపం అన్ని బంద్ చేయండి. తల్లి తండ్రి భార్య భర్త పిల్ల చెల్ల అందరు కూర్చొని ఒక్క 10 నిమిషాలు బాబాసాహెబ్ ఏం చెప్పిండు, మనం ఎందుకు ఇట్లున్నాం, మనం ఎందుకు కూలినాలి పని చేస్తున్నాం, మన తాత అదే పని చేసిండు, మన అమ్మ అదే పని చేసింది, మళ్ళీ నేను అదే పని చేస్తున్నా, మన బిడ్డలు కూడా ఇదే పని చేయాలనా, లేకపోతే ఏం చేయాలి, మన బిడ్డలు ఆ రాజసింహాసనం మీద కూర్చోవాలంటే ఏం చేయాలి అనేది రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి మాట్లాడాలి. 10 పేరెంటాలకు పోయినా మాట్లాడాలి, పేరెంటాలకు పోయినా మాట్లాడాలి, పుట్టిన రోజులకు పోయినా మాట్లాడాలి, సీమంతానికి పోయినా మాట్లాడాలి, బారసాలకు పోయినా మాట్లాడాలి, దావతులకు పోయినా మాట్లాడాలి, చివరికి చావుకు పోయినా ఇదే మాట్లాడాలి. చాలా మంది అనుకోవచ్చు ప్రవీణ్ సార్ సావు దగ్గర వదులుతలేదురా బాబా అని. ఏమంటారు, బాధ ఉంటుంది చచ్చిపోయినప్పుడు, కానీ ఒక అర్ధగంట తర్వాత 100 గంటలు కూడా జేబీమనుండే మన పూర్వీకులు బరాబర్ అనాలి. మన పూర్వీకులు ఎన్నో కళలు కానీ ఆ కళలు నిజం కాకుండానే చచ్చిపోయారు. ఇది వాస్తవం. మా అమ్మమ్మ అనేది, మా అమ్మమ్మ ఏమనేది అంటే, ఆకాశంలో విమానం అనేది కూడా తెలియదు మాకు చిన్నగా ఉన్నప్పుడు. ఓ లైట్ లో నడుచుకుంటా పోతుంటారు ఆకాశంలో. అమ్మమ్మ అదేంటంటే విమానం బిడ్డ గాలి మోటార్ అని చెప్పింది. ఆ గాలి మోటార్ లో ఎవరుంటారంటే మనుషులు ఉంటారు. మనం కూడా కూర్చోవచ్చు అంటే మనకు అదృష్టం ఉండదురా అని చెప్పింది. మనం కూలినాలు చేసుకుంటాం బిడ్డ, గాలి మోటార్లు ఎక్కడ ఎక్కుతాం అన్న. అర్థమైందా మీకు? అంత దయనీయమైన పరిస్థితిలో మా అమ్మమ్మ చనిపోయింది. అట్లా కోట్లాది అమ్మమ్మలు ఈ దేశంలో కళలు నిజం కాకుండానే చచ్చిపోయినరు. కోట్లాది తాతలు కళలు నిజం కాకుండా చచ్చిపోయినరు. వాళ్ళందరి ఆత్మ శాంతించాలంటే 100 గడ్డకు పోయి చేపిమనుండ్రి, వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తాయి, శాంతిస్తాయి. సిగ్గుపడద్దు, ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం. మనమందరం మన భవిష్యత్తును మనమే మార్చుకోవాలి. ఇంకెవరో రాడు, మళ్ళీ బాబాసాహెబ్ రాడు. ఆల్రెడీ ఆయన మనకు ఒక దిశానిర్దేశం చూపించిపోయిండు. అందుకొరకు రాజకీయ అధికారం ముఖ్యం మిత్రులారా. దయచేసి ఈ రోజు నుంచి ఈ అబ్దుల్లాపూర్ కాదు, లోకేశ్వరం కాదు, ముదోల్ కాదు, నిర్మల్ కాదు, ఆదిలాబాద్ కాదు, పోచంపాడు కాదు, కామారెడ్డి కాదు, నిజామాబాద్ కాదు, ఏదైనా ప్రతి గల్లీ కూడా
ఎవరెవరికో చేసినాం, ఈసారి మనోళ్ళకి వేద్దాం అన్న చైతన్యం రావాలి మిత్రులారా. అది వచ్చేంత వరకు మీరు ఆగొద్దని చెప్తూ, మరి ఇంతకాలం మీరు ఎంతో ఓపికగా మరి ఇన్ని రోజులు మా కోసం వెయిట్ చేసినందుకు, మమ్మల్ని ఎంతో ప్రేమతో ఎంతో ఆప్యాయతతో భూకంపం వచ్చే విధంగా ఈ రోజు ర్యాలీ చేసినందుకు, ప్రగతి భవన్ పీటలు వారేలా, ప్రగతి భవన్ గోడలు కూలిపోయేలా మీరు ర్యాలీ చేసినందుకు మీ అందరు కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ జై భీమ్. అదే విధంగా మరి అర్లీ బ్రిడ్జ్ ఇప్పుడే వచ్చినాం, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నది. అర్లీ బ్రిడ్జ్ అయితే కూలిపోయింది, కానీ కల్వకుంట్ల కవిత గారి ఆ 300 ఎకరాల గోదాముల నుంచి మాత్రం నిజామాబాద్ మాత్రం రోడ్డు మంచిగా పడ్డది. ఏం కారణం దీనికి? ఎందుకు కారణం? అర్లీ వాడేటోళ్ళేమో గరీబ్ వాళ్ళు, అర్లీ బ్రిడ్జ్ వాడేటోళ్ళేమో గరీబ్ వాళ్ళు, ఈ వాడేటోళ్ళేమో రాజ్యం నడిపించే రాజకీయ నాయకులు. అందుకొరకే బాబాసాహెబ్ అన్నాడు, రాజ్యం సింహాసనం మీద కూర్చోండి భయ్, ఆటోమేటిక్ గా బ్రిడ్జ్ 2 నిమిషాలు వస్తుంది. అదే చెప్తున్న ఈ గ్రామ ప్రజలకు, ఈసారి బహుజన బిడ్డలను బహుజన సమాజ్ పార్టీని గెలిపించండి. ఒక్క సంవత్సరంలోనే అర్లీ బ్రిడ్జ్ కథం అయిపోతుంది, బరాబర్ కథం అవుతుంది. 4 లేన్ బ్రిడ్జ్ చేద్దాం మిత్రులారా, 4 లేన్ బ్రిడ్జ్ చేద్దాం. కేసీఆర్ లాగా దొంగ ఆమె చెప్పను, చేసిందే చెప్తాడు ప్రవీణ్ కుమార్, చెప్పిందే చేస్తాడు. అమ్ముడు ఓడు, అందరిలాగా అమ్ముడు ఓడు, మాట తప్పుడు, మడమ తిప్పడు మిత్రులారా. ఇంతకుముందు అమ్ముడు పోయేటోడు ఉన్నాడు కానీ ఈసారి ఎవడైతే అమ్ముడు పోతాడో వాడిని భర్త పూజ చేస్తారు. ఈసారి అమ్ముడు పోయే నాయకులను ఎవరు ఊకోరు, ఈ బహుజన బిడ్డలు మీద ఊకుంటారా? ఎందుకంటే ఈ పిల్లల కళలను మోస్తున్నాం మనం, పిల్లలు దేవుని బిడ్డలు, ఈ పిల్లల కళలు మోస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు. ఎవడైనా అమ్ముడు పోయిందంటే వాడిని ఇన్ఫర్మేషన్ ఉండ్రి కదా, వాడిని దంచుని దురాయి చేయండి, ఆటోమేటిక్ సెట్ అవుతాడు. అమ్ముడు పోయేటోడు ఇంతకుముందు కేసీఆర్ అనుకుంటుండొచ్చు, అరే నా దగ్గర 50,000 కోట్లు ఉన్నాయి, ఏమో తీయో 20 కోట్లు తీ, ఒక్కొక్కరిని కొందాం అనుకుంటాడు. 20,000 కోట్లు ఎక్కడ పెట్టుకుంటావు బిడ్డ, బొందలగడ్డలేస్తాను దాన్ని. అందుకొరకు మిత్రులారా దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈసారి మాత్రం అర్లీ బ్రిడ్జ్ కాదు, ఏ సమస్యలున్నా మనతోనే అయితే. అందుకొరకే దయచేసి రాబోయే రోజుల్లో ఈ బహుజన రాజ్యాన్ని స్థాపించాలని, అదే విధంగా మరి మిత్రుడు చాలా మంచిగా గుర్తు చేసిండు, మన పిల్లలకు 18,000 ఇవ్వడానికి 18,000 ఇవ్వడానికి వస్తలేదు. కానీ ముఖ్యమంత్రి ఆయన ఫామ్ హౌస్ నుండి ఇది వినాలి, ఆయన ఇంట్లో ఆయన ఆఫీస్ ఏమో హైదరాబాద్ లో ఉంటది, ఫామ్ హౌస్ ఏమో ములుగు అని ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంటదండి. ఆ హైదరాబాద్ లో ఉండే ఆఫీస్ నుండి ఫామ్ హౌస్ కు పోయి, ఫామ్ హౌస్ నుండి హైదరాబాద్ కు రావడానికి 1 సంవత్సరంలో ఆయన పెట్టిన ఖర్చు ఎంతేనా? ప్రభుత్వం ఖర్చు 79 కోట్లు. అంటే ఇంటి నుంచి పొలానికి పోయి, పొలం నుంచి ఇంటికి రావడానికి ముఖ్యమంత్రి 79 కోట్లు. ఎవరి డబ్బులు అవి? మా అక్కల డబ్బులు. ఒక ప్యాకెట్ నూనె కొంటే 200 రూపాయలు అవుతున్నాయి. మా అక్కల డబ్బులు, మా అమ్మల డబ్బులు, మా అన్నల డబ్బులు, మా తమ్ముల డబ్బులు. ఆ డబ్బుల్లో 79 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి తన సొంత పొలానికి పోయి రావడానికి 79 కోట్లు ఖర్చు పెట్టిండండి. ఎవరు చెప్పాలి లెక్కలు? బహుజన రాజ్యంలో ముక్కు విండి గల్ల వట్టి లాగుతామన్నీ లెక్క చెప్పి ఆ డబ్బులన్నీ మా బిడ్డల కోసం పెడతాం, బరాబర్ పెడతాం మిత్రులారా. అందుకొరకే దయచేసి రాబోయే రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తు, అదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్, అదే విధంగా మానశ్రీ కాన్షీరామ్ గారు ఏదైతే పార్టీ పెట్టి ఏను గుర్తు పెట్టినరో ఆ ఏను గుర్తుకే మీరందరూ కూడా ఓటేసి మన బిడ్డల భవిష్యత్తును కాపాడాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చిన అబ్దుల్లాపూర్ ప్రజలందరూ కూడా మరొక్కసారి జై భీమ్. థ్యాంక్ యూ సార్. చిన్న సన్మానం జై భీమ్.